we as senior residents are officially on strike. So thank you. సో ఇంకా అదర్ ఎస్టార్స్ ఏమైనా వచ్చి ఒకసారి అడ్రస్ చేయాలనుకుంటున్నారు. మనం ఇక్కడికి స్టైఫండ్ హైక్ కోసం మాత్రమే రాలేదు. ఇంకో రీజన్ ఏంటంటే మనకు వర్క్ ఎక్స్పైర్ అయినట్టు అనిపిస్తూ ఉంది. కానీ మనకేంటంటే ఇప్పుడు మనకున్న స్టైఫండ్ అనేది అసలు నథింగ్ వెన్ కంపేర్ టు తెలంగాణ. ఎస్ఆర్స్ కానీ ఇంటర్న్స్కి అయితే అసలు చాలా తక్కువ ఇస్తున్నారు వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఇంకా పీజీస్కి అయితే వర్క్ తగ్గట్టు పేమెంట్ అయితే అసలు లాస్ట్ 2 years నుండి అసలు ఏం లేదు. కానీ మనం ఏంటి 2 years తర్వాతే అడుగుతున్నాం అకార్డింగ్ టు ద జీవో. డిపార్ట్మెంట్ మీరు రిప్రజెంట్ చేయాలనుకుంటే మీరు ఏపీ జూడా సమ్మె జరుగుతుంది కర్నూలు మెడికల్ కాలేజ్లో. మేమంతా చూడాలము ఢిల్లీ హంగర్ స్ట్రైక్ వచ్చినాము. మార్నింగ్ 9 to night 9 వరకు వచ్చినాము. మేము ఇక్కడ బేసిక్గా సమ్మె చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు వచ్చే నిర్లక్ష్యం. ఎందుకంటే మేము ఎంతసేపు నుంచి మా డ్యూటీలు మా పేషెంట్లు మేము అని చెప్పి మేమంతా గొడవపడి మా డ్యూటీలు మేము పేషెంట్లు మేము కేర్ చేస్తున్నాము. కానీ ఎట్ ది ఎండ్ మాకు వచ్చేది ఏంటి, మాకు వచ్చే స్టైపెండ్ ఎంత, అది ఎవరు పట్టించుకోవట్లేదు. సరే గవర్నమెంట్ అనేది మాకు ప్రతి 2 సంవత్సరాలకి 15% అనేది పెంచుతాను అని చెప్పింది హైక్ లాగా. సరే పెంచమని చెప్పాము. కానీ ప్రతిసారి 2 సంవత్సరాలు ఒకసారి మేము రోడ్డు మీదకి వస్తే కానీ మాకు పెరగట్లేదు. ప్రతిసారి మేము గొడవ చేస్తే కానీ మా వేదన అర్థం కావట్లేదు. అంటే మేము ప్రతిసారి రోడ్డు మీద రావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? హెల్త్ కేర్ అనేది ఏ గవర్నమెంట్ కన్నా బేస్ కదా, బ్యాక్ బోన్ అంటారు. హెల్త్ కేర్ పోతే స్టేట్ గవర్నమెంట్లో కొలాప్స్ అయిపోతాయి. అలాంటి స్టేట్ హెల్త్ కేర్ మేము మెయింటైన్ చేసేది చూడాలే కదా. మీరు చిన్న చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వాళ్ళు చూసుకున్నా సరే పనిచేస్తే చూడాలి. ఇప్పుడు మీరు వెళ్ళినా సరే చూడాలే పనిచేస్తూ ఉంటారు. అలాంటి చూడాలి రోడ్డు మీదకి వచ్చి ఆవేదనగా స్ట్రైక్ చేస్తుంటే గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? సరే అవును మీరు చెప్పినట్టే స్ట్రైక్ ఇవ్వడానికి రాష్ట్ర పరిస్థితి బాగానే ఉంటున్నారు. ఒకసారి మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని సిపిఐ అని ఉంటుంది. 2026 సర్వే ప్రకారం చూస్తే ఇండియాలో మన ఇన్ఫ్లేషన్ పరంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే 3.93% పెరిగింది. సరే 3.9 ఇండియా వల్ల పెరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 4.7% 9% పెరిగింది. 4.9% మన రేట్లు పెరిగిపోయాయి. మన దినకారంగా సాధారణంగా వాడే వస్తువుల రేట్లు 4.9% యావరేజ్గా పెరిగిపోతే మాకు పెంచేది ఏంటంటే 2 సంవత్సరాలు మీరు 3%. మీరు 3% పెరిగితే ఇక్కడ మాకు పెంచే రేట్ల పరిస్థితి ఏంటండి? 4.9% మీరు ఇన్ఫ్లేషన్ చేసుకుంటూ పోతున్నారు. పెట్రోల్ రేట్లు పెంచేస్తున్నారు, కావాల్సిన సామాగ్రి రేట్లు పెంచేస్తున్నారు. కానీ స్టైఫండ్కి వచ్చేసరికి 2 సంవత్సరాలు 3% సరే మీరు 3% సరే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా? వచ్చే 2 సంవత్సరాలు తగ్గిపోతుంది. వాల్యూ పెరిగిపోతుంది. గవర్నమెంట్ కానీ స్టేబుల్ అయిపోతుంది. ఇండియా వాల్యూ పడుతూనే ఉంటుంది. ఇండియా డెప్లో పోతూనే ఉంటుంది. అప్పులు జరుగుతూనే వరల్డ్ బ్యాంక్ నుంచి. కానీ మన సైడ్కి వచ్చేసరికి డబ్బులు లేవని చెప్తున్నారు. లాగా సరే వేరే వాళ్ళు డబ్బులు లేవంటున్నారా? అన్నిటికీ అన్ని పనులు జరుగుతున్నాయి కదా. మేమైనా ఎక్కువ అడుగుతున్నామా? మాకు ఇవ్వాల్సిన దానికోసమే అడుగుతున్నాము. మేము రోడ్ల మీదకి వచ్చి అడగాల్సిన అవసరం వస్తుంది. మేము అదనంగా బోనస్లు ఇవ్వండి, మాకు ఏమైనా ఎక్స్ట్రా పరిస్థితి ఇవ్వండి, మాకు ఇవి ఇవ్వండి ఇవ్వండి మేము ఏమైనా అడుగుతున్నామా? బేసిక్ వసతులు అడుగుతున్నాం మేము. ఒకసారి మేము క్యాజువాలిటీకి వెళ్ళగలిగితే ఒక డ్యూటీ డాక్టరు 24 గంటల నుంచి 36 గంటల వరకు డ్యూటీ చేస్తే ఒక వాష్రూమ్ అనేది లేదండి బయట. ఒకసారి అర్థం చేయండి. ఒక డాక్టర్కి ఒక వాష్రూమ్ అనేది పెట్టలేకపోతున్నారు. ఒక వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీ అనేది లేకుండా పోతుంది. 24 గంటల నుంచి 36 గంటలు పనిచేసిన డాక్టర్కి ఒక గ్లాస్ వాటర్ ఇవ్వడానికి ఎవరు లేరే. సరే బయటికి పంపించారనుకుందాం. ఒక డాక్టర్ బయటికి వెళ్ళి వాటర్ తాగొస్తాడు, ఎవరిని పంపిస్తారు? క్యాజువాలిటీలో ఒక్కసారి లేకుంటే ఎంతమంది గొడవ చేస్తారు, ఎన్ని పేషెంట్లు ఆగిపోతారు? మీకు అంతగా ఇప్పుడు క్లారిటీగా ఉంటే ఇప్పుడు మేము డాక్టర్స్ ఆపేసాం కదా ఎమర్జెన్సీ. ఒకసారి వెళ్ళండి, ఎమర్జెన్సీ వాటికి వెళ్ళండి, డెలివరీ రూమ్కి వెళ్ళండి, ఐసీయూలోకి వెళ్ళండి, అక్కడ పేషెంట్ ఆవేదన వినండి. జూనియర్ డాక్టర్ లేకపోతే ఎంత కష్టపడుతున్నారు అనేది. ఒక పేషెంట్ రాగానే పేషెంట్ వచ్చినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అందుకు ఏమేం కావాలో అన్నీ ఒక జూడానే చూసుకుంటాడు, ఒక జూనియర్ డాక్టర్ చూసుకుంటారు. సీనియర్ డాక్టర్లు జూడాలను గైడ్ చేస్తూ ఉంటారు. అలాంటి జూడాలు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు. సో మీకు ఇప్పుడు సిచ్యువేషన్ తెలియాలంటే హెల్త్ కేర్ బద్దులు అంటే ఒకసారి వార్డుకి వెళ్ళండి. మమ్మల్ని అడిగేపోతే ఒకసారి వార్డుకి పేషెంట్ అడగండి, ఏం బాబు మీకు వారం రోజులు మీ పరిస్థితి ఎలా ఉంది, మేము స్ట్రైక్కి ఎమర్జెన్సీ ఆపుతామని చెప్పి 6 రోజుల ముందే మేము ఇవ్వడం జరిగింది గైడెన్స్గా. ఒక ఇచ్చేసాము ఆల్రెడీ డిఎంఈ సార్ కానీ పైన సూపరింటెండెంట్ ఆఫీసర్ అందరికీ ఇచ్చేసాము. కానీ ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. సరే ఫేజ్ 1 అయినా ఓపీస్ ఆపాము, 9 to 4 ఓపీస్ ఆపాము, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సరే ఫేజ్ 2 అని చెప్పి వార్డ్ డ్యూటీ కూడా ఆపాము, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ కూడా ఆపాల్సి వస్తుంది. కానీ ఇదంతా మాకు చేయాలని లేదు. మేము డాక్టర్ వృత్తికి వచ్చిందే పేషెంట్ సాయం చేయాలని, పేషెంట్ ఆరోగ్యాన్ని కాపాడాలని. కానీ అవన్నీ పక్కన పెట్టి మేము రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నాలు చేయాల్సి వస్తుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేమే లాస్ట్ గిల్టీ ఫీల్ అవుతాము.
బాధ వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక పేషెంట్ మా కళ్ళ ముందు ఎవరైనా పేషెంట్ చనిపోయింటే ఆ పూట ఆ క్షణం మేము అక్కడ ఉండింటే ఆ పేషెంట్ బతికేవాడు కదా. ఆ పేషెంట్ మనం స్ట్రైక్ చేయకుండా మన డ్యూటీలో ఉండింటే ఆ పేషెంట్ బతికించేవాళ్ళం కదా. మనం లేకపోవడం వల్ల చనిపోదని మాకు వచ్చే గిల్టీ ఉంది. కానీ దీనిలో కనీసం ఒక 10% గవర్నమెంట్గానే ఉండింటే రెస్పాండ్ అయ్యేది. గవర్నమెంట్ నెగోషియేషన్కి వచ్చేది, చర్చలు జరిపేది. అసలు ఎందుకు అంత స్ట్రైక్ పడుతున్నారు, ఎందుకు అంత అంటే మేము చెప్పేవాళ్ళం. ఒక సైడ్ గవర్నమెంట్ నెగోషియేషన్ చేయడానికి సిద్ధంగా లేదు. అలాంటివి మేము ఏమని చేయగలమండి? సరే మా చేతిలో అంతవరకు ఏంటి, మా విధులను మేము ఆపగలము. సరే ఆపాము, వింటున్నారా? వినట్లేదు. 6 రోజుల నుంచి, గత 6 రోజుల నుంచి రిలే హంగర్ స్ట్రైక్ అని చెప్పి పొద్దున 9-4 వరకు కూర్చుంటున్నాము. ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఏ బ్యూరోక్రాట్స్ కానీ ఒకరు వచ్చి మాతో మాట్లాడింది లేదు, మా పరిస్థితి అడిగింది లేదు. ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ డ్యూటీలన్నీ ఆపేసాం. సరే ఆపాం కాబట్టి మా సైడ్ మా తరపు నుంచి మేము బాధపడాలని మా కడుపులు మార్చుకొని పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు హంగర్ స్ట్రైక్లో అక్కడ వెనకాల బోర్డు చూసినట్టయితే ప్రతిరోజు 20 నుంచి 24 మంది పేర్లు రాస్తున్నాం. కానీ ఎవరు రెస్పాండ్ అయ్యారా? ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా ఇలాగే ప్రొసీడ్ అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా మారుతుంది. జూనియర్ డాక్టర్లు త్వరగా వాళ్ళ డిమాండ్ కోరుకుంటే త్వరగా గవర్నమెంట్ అనేది స్టేబుల్ అయిపోతుంది, హెల్త్ కేర్ కూడా బెనిఫిట్ అవుతుంది. అంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మాకుండే బేసిక్గా 3 డిమాండ్ అండి. ఒకటి, మాకుండే స్టైపెండ్లు 2 సంవత్సరాలకు ఒకసారి 50% హైక్ చేస్తామని చెప్పారు. కానీ డ్యూ టు ఫైనాన్షియల్ డెఫిసిట్ అంటారు, లేదంటే స్టేట్ మనకి రెవెన్యూ డెఫిసిట్ స్టేట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ కంపేర్ టు అదర్ స్టేట్. అంతేందుకండి పక్కన తెలంగాణతో కంపేర్ చేస్తే వాళ్ళ హైదరాబాద్ ఉంది, వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, మనకి ఏమీ లేదండి అంటున్నారు. సరే మనకి ఏమీ లేదన్నప్పుడు మన అలాంటి స్కీమ్లన్నీ తెచ్చేసి అన్ని చోట్ల డబ్బులన్నీ పూలప్ చేసేసి ఫైల్ చేసేస్తున్నారు. అవసరమైన హెల్త్ కేర్ సెక్టర్ ఖర్చు డబ్బులు లేవని వస్తున్నారు. మేము అడిగేది ఎంత అండి? 15% హైక్ అడుగుతున్నాం. సరే డ్యూ టు ఇన్ఫ్లేషన్ అన్ని రేట్లు పెరిగాయంటే మాకు 30% అడగదు అంటున్నారు. సరే 30% కాదన్నారు, 50% కానీ ఇస్తున్నారా? 3% అంటున్నారు. 3% ఎక్కడ సరిపోతుంది? అది మా మొదటి డిమాండ్. రెండో డిమాండ్, ఇప్పుడు డాక్టర్లకి నార్మల్గా ఏ డాక్టర్ అయినా సరే 60 సంవత్సరాలు ఉండేది, 62 సంవత్సరాలు రిటైర్మెంట్ అని చెప్పారు. కానీ దాని తర్వాత ఇప్పుడు 65 సంవత్సరాలకి రిటైర్ చేశారు. దీనివల్ల ఏమవుతుందో, ఒకటి, కొత్త డాక్టర్లు డ్యూటీలకు రారు, కొత్త డాక్టర్లు జాయిన్ అవ్వలేరు, కొత్త డాక్టర్లు బయటకు వచ్చే మాలాంటి జూడాలకి ఉపాధి అవకాశాలు ఉండవు. ఆల్రెడీ ఉన్న డాక్టర్లు వాళ్ళు వయసు పైబడిన వాళ్ళు మా